మిథున రాశి వారికి ఆ రాశి వారందరూ కూడా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 5, శుభ సంఖ్య 1, 6. ఈ అంకెల్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫోన్ నెంబర్లు కావచ్చు, లేదంటే మనం కొన్నటువంటి స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, వీటికి లక్కీ నెంబర్ 5. ఇది కాకపోతే 1, 6 ఈ 3 సంఖ్య కూడా బాగా కలిసి వస్తుంది. మనం తీసుకున్నటువంటి ఫోన్ నెంబర్లకి ఇవే అంకెలు ఉండాలి. మళ్ళీ మనం కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడాను 1 టోటల్ కానీ, లేదంటే 5 టోటల్ కానీ, లేదా 6 టోటల్ కానీ, ఈ 3 టోటల్లో ఏ టోటల్ అయినా కూడా మనకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య, శుభ సంఖ్య 2 కూడాను. అలాగే మనకు సంఖ్య కూడా ఇవే ఉండాలి. అధికంగా 10 అంకెలు చూసుకుంటే ఇవే ఉండాలి. 10 అంకెలు కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా ఇవే ఉండాలి. ఇట్లా ఏ ఒకటి ఉన్నా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. మనం వాహనం కొన్నాము, ఆ వాహనానికి ఇదే సంఖ్య, ఇదే టోటల్ ఉన్నట్టయితే దానివల్ల మనకు కలిసి రావడము. మనము ఈరోజు బైక్ కొన్నామంటే మళ్ళీ తిరిగి సంవత్సరం కానీ లేదా 2 సంవత్సరాల కల్లా కారు కొనుక్కునేటువంటి యోగము, అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా కానీ, అలాగే ఆరోగ్యపరంగా కానీ వీళ్లకు అనుకున్న ప్రతి పని నెరవేరాలన్నా కూడా వీలైనంత వరకు గణపతి మంత్రాన్ని పఠించడం ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. గణపతి మంత్రము అంటే చాలా మంత్రాలు ఉంటాయి కాబట్టి అన్నీ పఠించాలంటే కాని పని. ఓన్లీ సింపుల్గా ఓం ఘం గణపతియో నమః చాలు. సింపుల్గా ఘం అంటే ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగింది. పాజిటివ్ వైబ్రేషన్ అంటే చెప్పలేనంత శక్తి కలిగినటువంటి మంత్రం. ఓన్లీ ఘం గణపతియో నమః అన్నది ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు, ఎవరైనా కూడా పఠించవచ్చు. అంటే ఏదైనా సరే మనం తలిచిన ప్రతి పనికి ఆటంకం ఎదురవుతూ ఉన్నట్టయితే మనము మధ్యలోనే ఆ పని ఆగిపోతున్నా కూడాను, మనం తలిచిన పని ప్రతిదీ ఆటంకాలతో ఎదురవుతూ ఉన్నా, అడుగడుగున ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని ఓన్లీ సింపుల్ మంత్రమే ఓం ఘం గణపతియో నమః. ఈ మంత్రాన్ని సాయంత్రం పూట వీలైనంత వరకు 5 నుంచి 7 లోపు, లేదంటే కరెక్ట్గా సూర్యోదయం సమయంలో కానీ ఆ టైంలో పఠించినట్టు, సూర్యోదయం సమయంలో పఠించినట్టయితే చిన్నపిల్లలు బాగా మంచి విద్యా బుద్ధులు ఏర్పడతాయి. చక్కగా మంచి ఉన్నత విద్య, అలాగే ఉన్నత అభివృద్ధి, వాళ్లకు మంచి తెలివితేటలు, మంచి జ్ఞానశక్తి, అంటే మంచి నడవడికి కూడా ఏర్పడుతుంది చిన్నపిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే ఏదైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, లేదు వివాహ విషయం తొందరగా కావాలన్నా, ఇటువంటి ఏదైనా సరే కొన్ని కార్యసిద్ధి కొరకు సాయంత్రం 5 తర్వాత 7 లోపు ఓం ఘం గణపతియో నమః, ఇది ఒక అత్యంత శక్తివంతమైనటువంటి శబ్దధ్వని, ఒక పాజిటివ్ వైబ్రేషన్. కాబట్టి ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు పఠించినట్టయితే ఈ మిథున రాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది. చక్కగా సర్వకార్య సిద్ధిరస్తు అన్నది వీళ్లకు ప్రతిదీ అనుకూలంగానే మారుతుంది. చెడు కూడా పాజిటివ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సంఖ్యను పాటించండి. అంతేకాకుండా ఈ మంత్రాన్ని కూడా పఠించండి. ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైనా ఉంది అంటే తెలుపు వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఇది కాకుండా గ్రీన్, ఆకుపచ్చ, ఈ ఆకుపచ్చలో కూడా లేతాకుపచ్చ కానీ, లేదంటే ముదురాకుపచ్చ కానీ, గ్రీన్ వర్ణం అనేది చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఇదే కాకుండా వీళ్ళకి ఏదైనా రత్నం కూడా కలిసి రావాలి అంటే గరుడ పచ్చ, ఈ గరుడ పచ్చను ధరించినట్టయితే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు విశేషంగా వీళ్లకు అభివృద్ధి కలగాలంటే ఈ గరుడ పచ్చని ధరించినట్టయితే విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధి, వ్యాపారాల్లో చాలామందికి నష్టాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి వాళ్ళు ఈ యొక్క గరుడ పచ్చను ధరించినట్టయితే వాళ్లకు వ్యాపార రీత్యా
చాలా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, చక్కగా కలిసి వస్తుంది. చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా విస్తరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదే కాకుండా వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి ఆ యొక్క కంపెనీలో, అంటే షాపులో కానీ కంపెనీలో కానీ సాయంత్రం పూట వాళ్ళు కూర్చొని అకౌంట్ రాస్తున్న చోట ముందుగా మొదటిగా ఓం ఘం గణపతియో నమః అని ప్రారంభంలో రాసి తర్వాత అకౌంట్ని రాసుకుంటూ వస్తే విశేషంగా కలిసి వస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వ్యాపారం దినదినము అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటుంది. గురువుగారు, మిథున రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్యను, అదృష్ట కళని తెలియచేశారు. అంటే ఏ దేవుడి ఆరాధన మంచిది అంటే కొంతమందికి రాశి పరంగా వారి వారి దేవుడి ఆధారణ అంతగా అవగాహన ఉండదు. దేవుడి ఆరాధన కలిసి వచ్చే దేవుడిది చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటుంటారు కదా. మిథున రాశి వారికి సంబంధించి చెప్తారా? మిథున రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నది గణపతిని మిథున రాశి వాళ్ళు గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని దర్శనం చేసుకోవడం కానీ, గణపతి యొక్క శ్లోకాన్ని కానీ, గణపతి యొక్క మంత్రాన్ని కానీ పఠించడం, ఇందాక అదే మనం చెప్పుకున్నామన్నమాట. గణపతి మంత్రము అనగా చాలా మంత్రాలు ఉంటాయి, కానీ అన్ని మంత్రాలు పఠించాలంటే, అంటే అంత పెద్ద మంత్రాలను పఠించాలంటే అందరికీ అవగాహన ఉండదు. చిన్నపిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, అది స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, ఎవరైనా సరే చక్కగా వాళ్లకు అర్థమయ్యే మంత్రము, అలాగే అభివృద్ధి కలగచేసే మంత్రము ఓన్లీ ఓం ఘం గణపతియో నమః, ఇది చాలు. ఓకే, ఇది చెప్పాలంటే చెప్పలేనంత, మనం ఎంతో పూజా కార్యక్రమాలు చేసినా ఒకటే, ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు పఠించినా చాలు, మనకు హోమం చేసిన దానికంటే ఎక్కువ అధిక ఫలితాన్ని కలగచేస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనము మనంతటా మనమే డబ్బు ఖర్చు పెట్టకుండా మనంతటా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు. ఈ చిన్న చిన్న అంటే ఈ ఒక మంత్రాన్ని పఠించడం వల్ల మనం ఎంతో పెద్ద అభివృద్ధి చెందే అవకాశము ఉంటుంది. మనము ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడమే కాకుండా అన్ని రంగాలలో కూడా మనము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ మంత్రం ద్వారా కూడా మనం చేస్తున్నా కూడా ఇంకా కలగలేదు అంటే అప్పుడు ఎవరినైనా బాగా అనుభవం ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి అప్పుడు దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు వ్యాపార రీత్యా బాగా జరగడం లేదు, బాగా వ్యాపారం చెందాలి అంటే అప్పుడు దానికి సంబంధించి ఏదైనా హోమం జరిపించడం బాగుంటుంది వ్యాపార అభివృద్ధి కొరకు. లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు ఉన్నాయనుకోండి, మనం ఈ మంత్రం పఠిస్తుంటే వీలైనంత వరకు చక్కగా నష్టాలు రావు. మనకు అభివృద్ధి పరంగా మనకు దినదినము రోజు రోజు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒక్కసారిగా మనం రాత్రికి కోటీశ్వరులు కాకపోయినా మెల్లమెల్లగా ఖచ్చితంగా అభివృద్ధి అయితే జరుగుతుంది. అది కూడా జరగలేదనుకోండి, అప్పుడు దానికి సంబంధించి ఆర్థిక పరంగా మనము బాగా చక్కగా అభివృద్ధి చెందడం కోసం రుణ విమోచన హోమం, ఈ రుణ విమోచన హోమం అనేది మనం చేసినట్టయితే ఆర్థిక పరంగా మనం కరెక్ట్గా ఆ యొక్క మంత్రతంత్ర క్రియా విధానం అనేది చేయవలసిన కరెక్ట్గా చేస్తే మనం చక్కగా అనుకున్న స్థాయికి ఎదుగుతాము. ఆర్థిక పరంగా, రుణ పరంగా కానీ ఆర్థిక పరంగా యోగం అనేది మనము పొందగలము. ఇది రుణ విమోచన హోమం, ఇది జరిపించుకోవడం కూడా చాలా విశేషంగా కలిసి వస్తుంది. గురువుగారు, అదృష్ట సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే అదృష్ట సంఖ్య అనేది ఒక రాశి వారికి ఒకటి మాత్రమే ఉంటుందా గురువుగారు? లేదండి, మీరు అడిగినట్టుగా ఇది రాశి ప్రకారంగా అదృష్ట సంఖ్య అనేది ఒకటే ఉంటుంది. అయితే మిగతా కొన్ని శుభ సంఖ్యలు అంటాం, అంటే ఎక్కువగా మనకు అదృష్టాన్ని కలగచేసే అంకె అనేది ఒకటే ఉంటుంది. శుభ సంఖ్య అనేది ఏంటంటే అవి మనకు నష్టం కలగచేవు, మనకు శుభాలనే కలగచేస్తుంది. అంటే వాటి యొక్క స్థాయి ఉంటుందన్నమాట. స్థాయి అంటే ఇప్పుడు మనకు సూర్యుడు ఉదయం 6 గంటలకి సూర్యుడే, మధ్యాహ్నం 1 గంటకి 12 గంటలకి 2 గంటలకి సూర్యుడే, అంటే 12 నుంచి 2 వరకు సూర్యుడే. కానీ ఆ స్థాయిలు అనేది ఉంటాయి కదా, ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా. ఉదయం 6 గంటలకు మనం అయితే సూర్యుడిని చూడగలం, చూసినా కూడా మనకు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది, ప్రపంచం గురించి ఒక స్పిరిచువల్గా అవగాహన ఏర్పడుతుంది.
ఇదే కాకుండా మనకు ఆరోగ్యము కలుగుతుంది. మెడిటేషన్ అనేది మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మనం సూర్యుడిని చూడగలం ప్రశాంతంగా, అందులోనూ ఆయన వర్ణన కూడా మనము గ్రహించగలం. తద్వారా మనకు మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుంది. అదే మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడిని మనం చూడలేం. ఒకవేళ చూసినా కూడా కళ్ళు పేలిపోతాయి, అంటే కాలిపోతాయి, గుడ్డివాళ్ళమైపోయే అవకాశం ఉంటుంది. అంటే అంతటి తీవ్రమైనటువంటి వైబ్రేషన్, నెగిటివ్ అన్నది మనకు ప్రతి గంటకి ప్రతి సెకండ్కి వైబ్రేషన్ ఎలా మారుతూ ఉంటుందో ఆ విధంగా ఆ స్థాయి ప్రకారంగా అదృష్టప్రదమైనటువంటి సంఖ్య అనేది ఎవరికైనా రాశి ప్రకారంగా ఒకటే ఉంటుంది. మరలా ఇంకా కూడా ఇక్కడ మనము వాళ్ళు పుట్టిన టైం అనేది ఉదయమా, లేదంటే మధ్యాహ్నమా, లేదా సాయంత్రమా, లేకపోతే రాత్రి అన్నది మనం చూసుకుంటుంటాం కదా. ఆ సమయాన్ని బట్టి ఈ శుభ సంఖ్యలు అనేది మాత్రమే మారుతాయి. అదృష్ట సంఖ్య అనేది నువ్వు ఎప్పుడు పుట్టినా ఒకటే. మనం రాశి ప్రకారంగా ఏదైతే అదృష్ట సంఖ్య ఉందో ఆ సంఖ్య మనకు ఏ టైంలో పుట్టినా కూడా అదృష్ట సంఖ్య అనేది ఒకటే. మిగతా ఇందాక చెప్పుకున్నాం కదా శుభ సంఖ్యలు అనేటివి కూడా ఉంటాయని. అది ఏంటంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉదయం పుట్టామనుకోండి ఒక అదృష్ట సంఖ్య ఉంటుంది. అదే సాయంత్రం చూసుకునేటప్పటికి ఆ సంఖ్య చేంజ్ అవుతుంది. అంటే మనకు సాయంత్రం గడిలో పుట్టాం కాబట్టి దాన్ని బట్టి శుభ సంఖ్య అనేది మనకు వేరే వస్తుంటాయి. అందుకనేసి అదృష్టమైంది ఎప్పటికీ ఒకటే.